ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 27, 28, 29 తేదీల్లో ఈ రాశి వారు జాగ్రత్తగా వినండి. మీ దరిద్రం ముగిసిపోయే సమయం వచ్చింది. మీ తలరాతను మార్చేసే ఒక అద్భుతమైన వార్తతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. అవును, మీరు విన్నది నిజమే. రాబోయే రోజుల్లో మీకు డబ్బుతో నిండిన సంచి దొరకబోతుంది. అంటే రోడ్డు మీద సంచి దొరుకుతుందని కాదు, అపారమైన ధనప్రాప్తి కలిగే ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తట్టబోతుంది. అపారమైన ధనప్రాప్తి కలిగే ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తట్టబోతుంది. మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం. కానీ ఈ అదృష్టం అందరికీ దక్కదు. కేవలం ఎవరి జాతకంలో అయితే ఆ దివ్య శక్తి అనుగ్రహం ఉంటుందో వారికి మాత్రమే యోగం పడుతుంది. అసలు ఆ ధననిధి ఎక్కడ దొరుకుతుంది? అది మీ సొంతం కావాలంటే మీరు ఈ క్షణమే తెలుసుకోవాల్సిన ఆ పచ్చి నిజమేంటి? మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న ఆ శక్తులను ఎలా తరిమి కొట్టాలి? అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చివరి వరకు చూడగలరు. మీ కష్టాలు తీరిపోయి మీరు మహారాజులుగా బతకబోయే ఆ క్షణాలేంటో ఇప్పుడు తలుపులు వేసుకొని మరీ చూడండి. వివరాల్లోకి వెళ్ళే ముందు ఆ భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ లేదా జై మహాలక్ష్మి అని 3 సార్లు భక్తితో రాయండి. ఇక ఆ కోట్లు తెచ్చే రహస్యం ఏంటో తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, శనిదేవుడి నుంచి మీకోసం ఒక శక్తివంతమైన సందేశం అందింది. మీ అదృష్ట చక్రం ఇప్పుడు తిరగబోతుంది. మీ జీవితంలో సంతోషాలు పండుగలా రాబోతున్నాయి. ఒకేసారి 10 రకాల శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒక అదృష్ట శక్తి ప్రతిరోజు మీ ఇంటికి వస్తుంది. అది ఎందుకు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్న నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారు. ఈ వీడియోని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలోనూ జరుగుతున్న పరిణామాలు మిమ్మల్ని కోటీశ్వరులుగా మార్చడానికి జరుగుతున్నాయి. మీకు తెలియని ఒక నిజం ఏమిటంటే, ప్రతిరోజు రాత్రిపూట ఒక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అది మీ ఇంటి గదుల్లో మీ చుట్టూ తిరుగుతుంది. అసలు ఆ శక్తి ఎవరు, మన ఇంటికి ఎందుకు వస్తుంది అన్నది మీరు ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి. దీని గురించి తెలియకపోతే మీరు మీ జీవితంలో అతిపెద్ద పొరపాటు చేసిన వారు అవుతారు. ఈ శక్తి రాబోయే 24 గంటల్లోపు మిమ్మల్ని అపారమైన ఆస్తికి వారసులను చేయబోతుంది. అసలు ఆ శక్తి ఎవరో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రోజంతా కూడా పనులతో అలసిపోయి మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు మీ ఇంట్లో అసలైన ఆట మొదలవుతుంది. ఆ శక్తి చాలా నిశ్శబ్దంగా మీ ఇంట్లోకి వస్తుంది, మీ చుట్టూ తిరుగుతుంది. మీకు ఆ విషయం కనీసం తెలియని కూడా తెలియదు. అలా ప్రతిరోజు జరుగుతుంది. దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం లేదు సరికదా. దీనివల్ల మీకు అంతులేని లాభం కలగబోతుంది. ఆ అదృశ్య శక్తి మరెవరో కాదు, సాక్షాత్తు పరమశివుడి వాహనమైన నాగదేవత. ఆ దివ్యశక్తే పాము రూపంలో మీ ఇంటి పరిసరాలలో ఎక్కడో ఒక చోట దాగి ఉంది. మీరు నిద్రపోయిన తర్వాత ఆ శక్తి బయటకు వచ్చి మీ ఇంటిని కాపాడుతుంది. ఈ రాశి జాతకులారా, మీరు జీవితంలోనే ఎప్పుడైతే పైకి ఎదుగుతారో అప్పుడే మిమ్మల్ని అడ్డుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. మీరు ఎదుటి వారిని ఏంటంటే ఒక అడుగు ముందుకు వేస్తే అది చూసి ఓర్వలేని వారు మీ మీద కుట్రలు మొదలు పెడతారు. మీ ఎదుగుదలను చూసి అసూయపడే శత్రువులు మీ చుట్టూ పెరిగిపోయారు. వారు మిమ్మల్ని నేరుగా ఏమీ చేయలేక తంత్రమంత్రాల ద్వారా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు. మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీని ప్రయోగిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి మీదైతే మీరు ఆ మహాదేవుడి కృప ఉంటుందో వారిని ఎవరు ఏమి చేయలేరు. ఆ నాగదేవత ప్రతిరోజు రాత్రి మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఆ దుష్ట శక్తులను లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. మీ ప్రాణాలను, మీ ఆస్తులను ఆ శక్తి రక్షణ కవచంలా కాపాడుతుంది. ఇప్పుడు ఆ దేవత మీ ఇంట్లో ఉండడం వలనే మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు మీరు పూర్తిగా వినాలి. ఈ రాశి జాతకులారా, మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినమనించాలి. మీ ఇంట్లో ఎక్కడో ఒక చోట ఈ దివ్య శక్తి అదృశ్య రూపంలో దాగి ఉంది. మీరు పనులన్నీ ముగించుకొని రాత్రిపూట నిద్రకు ఉపక్రమించిన తర్వాత అసలు ఆట మొదలైంది. ఈ శక్తి రాత్రి వేళలో బయటకి వచ్చి మీ ఇల్లంతా కూడా తిరుగుతుంది. దీనివల్ల మీకు ఎటువంటి ప్రమాదం లేదు సరికదా, అంతలేని లాభం కలగబోతుంది. ఈ శక్తి మీ ఇంట్లో ఉండడం వలన మీకు పైకి వచ్చే అతిపెద్ద గండాలు త్రుటిలో తప్పిపోతున్నాయి.
మీ దరిద్రం వదిలిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఈ రాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు జీవితంలోనే ఒక్కో మెట్టు ఎదుగుతూ ఉంటే అది చూసి ఓర్వలేని వారు మీ చుట్టూ చాలామంది తయారయ్యారు. మీరు అందరికంటే కూడా వేగంగా సక్సెస్ అవుతుంటే మీ శత్రువుల గుండెల్లో మంట మొదలైంది. మీ ఎదుగుదలను ఎలాగైనా సరే ఆపాలని కుట్రలు పన్నుతున్నారు. మీ మీద అసూయతో రగిలిపోయే ఆ వ్యక్తులు మీకు చెడు చేయాలని తాంత్రిక విద్యల సహాయం తీసుకుంటున్నారు. మీపై చెడు ప్రయోగాలు చేస్తూ మీ ఆనందాన్ని పాడు చేయాలని చూస్తున్నారు. మీ ఇంటిపైకి దుష్ట శక్తులను ప్రయోగిస్తూ మిమ్మల్ని ఆర్థికంగా మానసికంగా కుంగదీయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ పరమశివుడి ఆశీస్సులు ఎవరి మీదైతే ఉంటాయో వారిని ఎవరు ఏమీ చేయలేరు. అందుకే ఆ నాగదేవత రాత్రిపూట మీ ఇంటి చుట్టూ తిరుగుతూ మీ శత్రువుల పంపే ఆ నెగిటివ్ ఎనర్జీని లోపలికి రాకుండా అడ్డుకుంటుంది. ఆ దుష్ట శక్తుల ప్రభావం మీ మీద పడకుండా ఆ శక్తే మీకు ఒక రక్షణ వలయంలా నిలబడింది. ఈ రాశి జాతకులారా, మీ రక్షణ కోసం ఆ దైవమే స్వయంగా ఈ ఏర్పాట్లు చేశారని మీరు గ్రహించాలి. ఆ దివ్య శక్తి మీ ఇంట్లో తిరుగుతూ మీ కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది. రాబోయే రోజులలో మీ జీవితంలో జరగబోయే అద్భుతమైన మార్పు ఏమిటి అన్నది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ గుప్త రహస్యాలు వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఈ రాశి జాతకులారా, మీ శత్రువుల అసలు ఉద్దేశం మిమ్మల్ని సర్వనాశనం చేయడమే. ఆ దుష్ట శక్తుల ప్రభావం వలన మీరు ఆర్థికంగా చితికిపోయి రోడ్డున పడాలని వారు కోరుకుంటున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి వెనకైతే ఆ మహాకాలుడు ఉంటాడో వారిని కాలం కూడా ఏమీ చేయలేదు. అందుకే ఆ నాగదేవత రూపంలోని శక్తి మీ ఇంట్లో నిరంతరం ఉంటుంది. సాధారణంగా తాంత్రిక ప్రయోగాలు లేదా రాత్రి వేళల్లోనే అత్యంత శక్తివంతంగా పనిచేస్తాయి. చీకటి పడగానే ఆ శక్తుల బలం రెట్టింపు అవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే మీ శత్రువుల కుతంత్రాలు మీ పైన పారకుండా ఈ దివ్యశక్తి మీ ఇంటికి కాపలాగా ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే మీ శత్రువుల కుతంత్రాలు మీ పైన పారకుండా ఈ దివ్యశక్తి మీ ఇంటికి కాపలా ఉంటుంది. మీ ప్రాణాలకు అడ్డుగా నిలబడి మీకు కంటికి రెప్పలా కాపాడుతుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఆ దేవత మీ ఇంట్లోకి ఎందుకు వస్తుందో మరియు ఆ శక్తి మీకు ఎంతటి రక్షణ ఇస్తుందో. అయితే అసలు విషయం ఏమి ఇక్కడే ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ రహస్యం వింటే మీకు 440 ఓట్ల షాక్ తగినట్లు అవుతుంది. ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా వీడియో ముగియలేదు. అసలు విషయం ఇప్పుడే మొదలైంది. దీన్ని కనుక వదిలేస్తే జీవితాంతం మీరు పశ్చాత్తాపడాల్సి వస్తుంది. మీరు గతంలో చేసుకున్న కొన్ని నిర్ణయాలు సరైనవని కాలమే మీకు తెలుస్తుంది. కష్టం తగ్గ గుర్తింపు లభించే రోజులు వస్తాయి. కానీ మీరు మీలోని బద్ధకాన్ని మరియు చెడు అలవాట్లను వదిలేయాలి. లేదంటే వచ్చిన అదృష్టం అలాగే వెనక్కి వెళ్ళిపోతుంది. ముఖ్యంగా 2025లో మీరు చేసిన తప్పులను ఈ ఏడాది మళ్ళీ రిపీట్ చేయకండి. అలా చేస్తే అదృష్ట ద్వారాలు ఎప్పటికీ మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు మీ జాతకంలోని ఒక అత్యంత శక్తివంతమైన యోగం కేవలం 2 గంటల పాటు మాత్రమే ఉండబోతుంది. ఆ సమయంలో మీరు ఏ కోరిక కోరుకున్నా సరే రాబోయే 15 రోజుల్లో అది నెరవేరబోతుంది. ఈ రాశి జాతకులారా, ఆ అద్భుతమైన అవకాశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఏమాత్రం సాధారణమైన సంకేతం కాదు. దీన్ని ఒక తమాషాగా అస్సలు తీసుకోవద్దు. ప్రపంచంలోని కోట్లాది మంది ఉన్నా కూడా ఇలాంటి అరుదైన అవకాశం అందరికీ రాదు. ఎవరైతే ధర్మంగా నడుచుకుంటారో, భగవంతుడిని నమ్ముతారో వారికి మాత్రమే దైవం ఇలాంటి అద్భుతమైన అవకాశాలను ప్రసాదిస్తుంది. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూస్తున్నారు అంటే మీ పైన దైవ కృప ఉందని అర్థం. అందుకే ఇప్పటికైనా మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకోండి. ఇకపై భగవంతుడి భక్తిలో ఎలాంటి లోటు రానివ్వకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను గ్యారెంటీతో చెప్తున్నాను, రాబోయే 48 గంటల మీలో తెలియని సానుకూల శక్తి మీకు ఉంటుంది. ఆ మార్పును చూసి మీరే ఆశ్చర్యపోయి ఆనందంతోనే కన్నీళ్లు పెట్టుకుంటారు. పరమశివుడు, ఆంజనేయ స్వామి, శనిదేవుడు ఎప్పుడు మనకు చెడు చేయాలని అనుకోరు. ఈ కలియుగంలో మనం చేసే పొరపాటు వలనే మన కష్టాలు అనుభవిస్తున్నాం. ఒకసారి ఆలోచించండి, మీరు వెళ్తున్న దారి సరైనదేనా? మీరు చేస్తున్న పనుల వలన మీ కలలు నిజమవుతాయా? అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదిస్తూ మన తలరాతను మారాలని దేవుణ్ణి కోరుకోవడంలో అర్థం లేదు. అందుకే మీ జీవితంలోని ఎప్పుడు కూడా గర్వపడండి. నేను చెప్పబోయే మాట చాలా ముఖ్యం.
రాబోయే 45 రోజుల్లో మీకు దగ్గరికి వచ్చే డబ్బును అనవసరమైన విషయాలకు ఖర్చు చేసి వృధా చేయకండి. ఎందుకంటే మీ జీవితంలోనే పాత ఆస్తులకు సంబంధించి లేదా ఇంటికి సంబంధించిన వివాదాలు తొలగిపోయి భారీగా వస్తుంది. ఎవరికైనా అప్పిచ్చిన తిరిగి రాదు అనుకున్న సొమ్ము కూడా మీ సమయంలో మీ జీవితానికి వస్తుంది. అకస్మాత్తుగా మీ బ్యాంకు ఖాతాలో 45 లక్షల రూపాయలు జమయ్యే అద్భుతమైన వ్యవధి కనిపిస్తుంది. ఈ ధనం మీ జీవితానికి ఒక కొత్త దిశను మరియు ఆశను చూపిస్తుంది. మీరు ఇప్పటి వరకు ఈ విషయాలను విన్నారు అంటే ఆ భగవంతుడిని మీరు విజయం వైపు నడిపిస్తున్నారని నమ్మండి. ఆ పవర్ఫుల్ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోను అస్సలు స్కిప్ చేయకండి. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చాలా శక్తివంతమైనది. ఇది మీ జీవితంలోని అన్ని రకాల ఇబ్బందులను తొలగించి మీరు కోరుకున్నంత ధనాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఈ విషయాన్ని పొరపాటున కూడా ఎవరికి చెప్పకండి. మీ పరిహారం పాటించడం వలన మీ ఇంట్లోని గొడవలు తగ్గిపోతాయి, పిల్లలు ప్రశాంతంగా ఉంటారు మరియు భార్యాభర్తల మధ్య అనురాగం పెరిగిపోతుంది. మీ ఇల్లు ఒక దేవాలయంలా మారిపోయి దివ్య శక్తి మీ ఇంట్లో కొలువై ఉంటుంది. సాధారణంగానే ఇటువంటి రహస్య మంత్రాలు కానీ పరిహారాలు కానీ అందరికీ చెప్పాం. కానీ మనిషి జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది మనసు. మనం ఎలా ఆలోచిస్తే మన జీవితం అలాగే తయారవుతుంది. అందుకే ముందుగా మీ మనసును అదుపులో ఉంచుకోవడం నేర్చుకోండి. మనసు చెప్పినట్టుగా మనం వింటే నాశనం అయిపోతాం. మనసును మనం శాసించినప్పుడే విధేయం తగ్గుతుంది. ఒకవేళ మీరు ఎంత ప్రయత్నం చేసినా పనులు పూర్తి కావడం లేదు, అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నాయి అంటే మీ ఇంటిని శక్తిని శుద్ధి చేయాల్సిన సమయం వచ్చింది. మీ ఇంటిని ఎలా శుద్ధి చేసుకోవాలో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక గిన్నెలో శుభ్రమైన నీళ్ళని తీసుకొని అందులో ఒక చిటికెడు సైంధవ లవణం కలపండి. ఆ నీటిని మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద, పూజ గదిలో మరియు వంటగది గడపల మీద చల్లండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి నశించి మనస్సు తేలికగా మారుతుంది. రెండవ పరిహారం ఏంటంటే, మీ ఇంట్లో పూజ గది ఉన్నా లేకపోయినా దేవుడి ఫోటో ఉన్న చోట లేదా ఇంటి ఈశాన్య మూలలో ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఆ దీపం వెలిగిస్తున్నప్పుడు మీ మనసులోనే ఈ ఇల్లు సుఖశాంతులతో నిండి ఉండాలని గట్టిగా ప్రార్థించండి. ఆ భగవంతుడు మీ బాధలన్నీ తప్పక హరిస్తాడు. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఆ దివ్య మంత్రాన్ని చాలా ప్రశాంతంగా వినండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం నిద్ర లేవగానే 11 సార్లు జపించండి. చాలా నెమ్మదిగా మనసులోనే ఈ మంత్రాన్ని ఉచ్చరించడం వలన మీ జీవితంలోని అపారమైన సుఖశాంతులు వస్తాయి. మీ ఇంట్లోని అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎవరికి ఎటువంటి దుఃఖం ఉండదు. ఆ మంత్రం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కష్టం దుఃఖం భావేత్. ఎవరైతే ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపిస్తారో వారి కళ్యాణం ఖాయం. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు రోజు 11 సార్లు జపించడానికి సిద్ధమేనా? అయితే ఇప్పుడే కామెంట్ బాక్స్లో అవును నేను ఈ మంత్రాన్ని జపిస్తాను అని చెప్పి తెలియజేయండి. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఎవరైనా మిమ్మల్ని ఈరోజు బాధ పెడుతున్నా, ఇబ్బంది పెడుతున్నా అసలు భయపడకండి. మీ పైన శనిదేవుడి ఆశీస్సులు ఉన్నాయి. 2026వ సంవత్సరంలో మిమ్మల్ని ఓడించే మగాడు ఈ భూమి మీద ఇక పుట్టలేదు. మీరు కళ్ళల్లో కూడా ఊహించని విజయాలని సొంతం చేసుకోబోతున్నారు ఈ ఏడాది. విశ్వంలోని అదృశ్య శక్తులన్నీ మీకు తోడుగా ఉండి మీలోని అంతర్గత శక్తిని మేలుకొల్పుతాయి. మీరు ఏది కోరుకుంటే అది మీకు లభిస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాలు షరతుంది. మీ మనసు, మీ కర్మ మరియు మీ క్యారెక్టర్ చాలా బాగుండాలి. ఎవరికి మీ వల్ల కీడు జరగకూడదు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎదుటి వారిని తక్కువ చేసి మాట్లాడకండి. ఇలా మీరు పద్ధతిగా ఉంటే తప్ప ఇన్నాళ్ళుగా మీరు దేనికోసమైతే తప్పించారో ఆ డబ్బు, ఆ ఇల్లు, ఆ కారు అన్నీ మీ పాదాల వద్దకు వస్తాయి. భగవంతుడి భక్తిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకండి. కొంతమంది తమ కోరిక తీరలేదని దేవుణ్ణి వదిలేస్తుంటారు, కానీ అది చాలా తప్పు. భగవంతుడు మిమ్మల్ని ఎంత పెద్ద ఆపద నుండి కాపాడారో ఇప్పుడు నేను ఒక చిన్న కథ ద్వారా వివరిస్తాను. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఈ రాశి జాతకులారా, మీరు దేనికోసమైతే ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నారో అది సొమ్ము కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, లేదా వాహనం కావచ్చు, ఏదైనా సరే ఈ ఏడాది మీకు లభించుతుంది. మీరు చేయాల్సిందల్లా కూడా ఓపిక పట్టడం
మరియు భగవంతుడిపైన నమ్మకాన్ని వదలకపోవడం. మనలో కొంతమంది ఒక కోరిక తీరకుంటే చాలు దేవుణ్ణి నమ్మడం మానేస్తారు. కానీ భగవంతుడు మిమ్మల్ని ఎంతటి ప్రమాదం నుంచి కాపాడారో మీకు తెలియదు. దీనికి సంబంధించి ఒక చిన్న కథ వినండి. ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఒకడు అక్రమ మార్గంలో నడుస్తూ విలాసంగా బతికేవాడు. రెండేవాడు భగవంతుడిని నమ్ముతూ రాత్రింపగలు కష్టపడేవారు. అయినా సరే ఆ రెండవ వ్యక్తికి కేవలం తిండికి సరిపడా మాత్రమే దొరికేది. ఒకరోజు ఆ అక్రమ మార్గంలో నడిచే వ్యక్తికి దారిలోనే ఒక బంగారు నాణాల సంచి దొరుకుతుంది. అది చూసి రెండో వ్యక్తి చాలా బాధపడ్డాడు. అదే రోజు సాయంత్రం కష్టపడి పనిచేసి ఇంటికి వెళ్తున్న ఆ రెండో వ్యక్తి కాలిలో ఒక పెద్ద మేకు తెగబడింది. ఆ నొప్పితో అతను విలవిలలాడిపోతూ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. ప్రభు, నేనేం పాపం చేశాను అని అడిగాడు. అప్పుడు ఆ భగవంతుడు ప్రత్యక్షమై అసలు నిజం చెప్పాడు. ఈ రాశి జాతకులారా, ఆ మాటలు జాగ్రత్తగా వినండి. దేవుడు ఇలా అన్నాడు, నాయనా, ఆ మొదటి వ్యక్తి గత జన్మలో ఎంతో పుణ్యం చేశాడు. ఈ జన్మలో అతనికి ఒక బంగారు భవనం దొరకాలి. కానీ అతడు చేసిన చెడు పనుల వల్ల అది కాస్త ఒక చిన్న సంచికి పరిమితమైంది. ఇక నీ విషయానికి వస్తే, గత జన్మ కర్మల ప్రకారం ఈరోజు నీకు మరణం సంభవించాలి. కానీ ఈ జన్మలో చేసుకున్న మంచి పనుల వలన, నీ భక్తి వలన ఆ మరణం కాస్త చిన్న మేకు గాయంతోనే తప్పిపోయింది. ఇది విన్న ఆ వ్యక్తి దేవుడి పాదాల మీద పడి క్షమించమని కోరుకున్నాడు. మన జీవితంలో కూడా అంతే. మనకు కలిగే చిన్న చిన్న కష్టాలు రేపు రాబోయే పెద్ద ప్రమాదాల నుండి మనల్ని కాపాడుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు మీకు దుఃఖం ఉన్నా, బాధ ఉన్నా భయపడకండి. భగవంతుడు మీ వెంటే ఉన్నాడు. ఈ రాశి జాతకులారా, ఆ తర్వాత ఆ వ్యక్తికి భగవంతుడు ప్రసాదించిన అదృష్టం చూసి ఊరంతా కూడా ఆశ్చర్యపోయింది. మరి మీ జీవితంలో కోట్లు తెచ్చే ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ రాశి జాతకులారా, ఆ భగవంతుడు చెప్పిన సమాధానం విని ఆ వ్యక్తి కళ్ళు తెరుచుకున్నాయి. మరి పడుతున్న బాధ వెనక ఎంతటి గండం తప్పిందో అర్థం చేసుకుని దైవ పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. ప్రభు, మేము మనుషులం, మాకు అంత జ్ఞానం లేదు. మా పొరపాట్లను క్షమించి మీరిచ్చే కష్టాన్ని కూడా ప్రసాదంలో స్వీకరించే శక్తిని ఇవ్వండి అని ప్రార్థించారు. ఆ తర్వాత జరిగిన అద్భుతం అంతా ఇంత కాదు. ఆ మొదటి వ్యక్తికి దొరికిన బంగారు సంచి కంటే 100 రెట్ల ఎక్కువ సంపదను, గౌరవాన్ని ఆ భగవంతుడు రెండో వ్యక్తికి ప్రసాదించాడు. చూసారా? ఇంకా ఎవరికి నమ్మకంతో నిలబడితే కాలమే మనకు సమాధానం చెప్తుంది. అందుకే మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్న, ఏదో ఒక విషయంలో లోటు ఉన్నా అసలు భయపడకండి. మనకు తెలియకుండానే భగవంతుడు మనల్ని ఎన్నో ఆపదల నుండి కాపాడుకుంటాడు. గత జన్మలో మనం చేసిన కొన్ని పొరపాట్ల వలన ఈ జన్మలో శిక్ష అనుభవించవలసిన మన మంచి పనులు ఆ శిక్ష తీవ్రతను తగ్గించేస్తాయి. కాబట్టి ఎదుటివారిని చూసి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ పిల్లలు చదువుల్లో మెరుగుపడినా లేదా సరైన ఉద్యోగం రాకపోయినా వారిని ఎందుకంటే లేదా బలవంతం చేయకండి. వారికి భగవంతుడిపైన ఉన్న నమ్మకాన్ని పెంచండి. మంచి దారిలో నడిచే ప్రోత్సహించండి. మీ కర్మ సరిగ్గా ఉంటే ఫలితం దానంతట అదే వస్తుంది. మీ దినచర్యను పద్ధతిగా మార్చుకోండి. ఎవరికి అన్యాయం చేయాలని కోరుకోకండి. సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి మీ వెంటే ఉన్నాడు. మీరు నిజమైన భక్తితో ఆ దైవం ముందుకు వెళ్తే మీరు అడగకుండానే మీకు కావాల్సినవన్నీ ఆయనే ప్రసాదిస్తాడు. అందుకే ఈ 2026వ సంవత్సరంలో మీ విజయ యాత్ర మొదలైంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంటే ఉండాల్సిన అదృష్ట వస్తువేంటి, మీ జేబులో ఏది ఉంచుకుంటే మీకు ఎదురు ఉండదు అన్న రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఆ సీక్రెట్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ రాశి జాతకులారా, మీ దినచర్యను పద్ధతిగా మార్చుకోండి. ఎవరికి అన్యాయం చేయాలని కోరుకోకండి. మీరు ఇతరులకు మంచి చేయాలని తపన పడితే ఆ భగవంతుడు మీకు మంచి చేయాలని చూస్తాడు. మన దైవంలో ఉన్న శక్తి అట్లాంటిది. మీరు ఇతరులకు మంచి చేయాలని తపన పడితే ఆ భగవంతుడు మీకు అంతకంటే ఎక్కువ చేస్తాడు. మన దైవంలో ఉన్న శక్తి అలాంటిది. మీరు నిజమైన భక్తితో ఆయన ముందు కళ్ళు మూసుకొని నిలబడితే మీరు నోరు తెరిచి అడగకుండానే మీ మనసులోని ఏముందో గ్రహించి అన్నీ ప్రసాదిస్తాడు. అందుకే కష్టాలు వచ్చాయని భయపడకండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీ పైన ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిందలు వేసినా వాటన్నిటినీ కూడా భగవంతుడికి వదిలేయండి. ఆ తర్వాత జరిగే అద్భుతాన్ని మీరే చూస్తారు.
మిమ్మల్ని కిందకి లాగా వాళ్ళు చూసేవారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ రాశి జాతకులారా, ఇప్పుడు నేను చెప్పబోయే ఆ అతిపెద్ద రహస్యాన్ని జాగ్రత్తగా వినండి. 2026లో మీరు అనుకున్నది సాధించాలన్నా, కోరుకున్నదన్నా, మీకు దగ్గరికి రావాలన్నా మీరు ఒక విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచాలి. అదే మీ విజయానికి అసలైన తాళం చెవి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవరికి చూపించకండి. మీ సంపాదన ఎంత, మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది అన్న విషయాలను మీ ప్రాణ స్నేహితులకు కూడా చెప్పకండి. మీ పర్సును అందరి ముందు తీయడం లేదా మీ ఆత్మస్థితి గురించి చర్చించడం ఇలాంటివి అస్సలు చేయవద్దు. ఈ ప్రపంచంలో మానసిక దృష్టి చాలా ప్రమాదకరమైంది. నరదిష్టి తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. అందుకే మీ ఎదుగుదలకు ఎవరి కళ్ళు తగలకుండా ఉండాలి అంటే మీ సంపాదన రహస్యంగా ఉంచడమే మార్గం. ఇది మీ జీవితంలోని ముందుకు వెళ్ళడానికి అతిపెద్ద సీక్రెట్. మీ అదృష్టాన్ని మీరు కాపాడుకోవాలి. మంచి పనులు చేస్తూ భగవంతుని నమ్ముకుంటే 2026లో మీరు తిరుగులేని శక్తులే అవుతారు. ఈ నియమాన్ని కనుక మీరు పాటిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం. ఆ దివ్య శక్తుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈ 3 రోజులలో మీ జీవితంలోనే ఊహించని ఒక భారీ మలుపు రాబోతుంది. అది మీరు విన్నది నిజమే. అదృష్టం ఇప్పుడు మీ గుమ్మం ముందే నిలబడి ఉంది. ఇన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టాలన్నీ మంచులా కరిగిపోయే రోజుల దగ్గర పడ్డాయి. ఈ 3 రోజులలో మీ జీవితాన్ని మలుపు తిప్పే ఆ అద్భుతమైన శుభవార్తని, అసలు మీ తలుపు తట్టబోతున్న ఆ సర్ప్రైజ్ వెనక ఉన్న రహస్యం ఏంటి, ఈ 3 రోజులలో మీకు మీ జాతకాన్ని ఎలా మార్చబోతున్నాయి అన్నది ఈ వీడియోలో వివరంగా చెప్తాను. ఈ 3 రోజుల్లో మీ పాలిట వరంగా మారబోతున్నాయి. అదే సమయంలో మీరు చెయ్యకూడని ఒక చిన్న తప్పు మీ అదృష్టాన్ని దూరం చేసే ప్రమాదం ఉంది. ఆ తప్పు ఏంటి, ఆ అదృష్టాన్ని ఎలా దక్కించుకోవాలన్నది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ సమాచారాన్ని పూర్తిగా వినగలరు. వివరాల్లోకి వెళ్ళే ముందు ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ మనసులోని కోరిక నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో జై బజరంగబలి లేదా జై మహాలక్ష్మి అని 3 సార్లు భక్తితో రాయండి. అంటే ఈ 3 రోజులలో మీకు మీ ఇంటి తలుపు తట్టబోతుంది శుభవార్త. అసలు ఊహించరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ మీకు అందబోతుంది. మీ అదృష్టం ఇప్పుడు పూర్తిగా మలుపు తిరగబోతుంది. ఈ 3 రోజుల సమయం మీకు అత్యంత భాగ్యశాలి కాలంగా మారబోతుంది. ఈ 3 రోజులలో మీకు ఈ సంతోషంగా గంతులు వేసేలాగా పెద్ద పెద్ద శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ 3 రోజులలో మీ రాశికి సంబంధించి పూర్తి స్థాయి ఫలితాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో మీకు లాభం కలుగుతుంది. గతంలో మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితం దక్కే రోజులు వచ్చాయి. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా మీకు పెద్ద విజయాన్ని తెచ్చిపెడుతుంది. చదువు, ఉద్యోగం లేదా వ్యాపారం, ఇలా ఏ రంగంలో ఉన్నా మీ జాతకం ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. మీ తెలివితేటలతో మీరు మంచి లాభాలను అందుకుంటారు. ఈ రాశి జాతకులారా, మీరు స్వతహాగా చాలా వ్యవహారశీలు. మీలోని ఆ మంచి గుణమే ఈ 3 రోజులలో మీ ఎదుగుదలకు తోడ్పడుతుంది. మీ అన్నదమ్ములు లేదా బంధువుల మధ్య ఉన్న పాత గొడవలు కూడా ఈ సమయంలో కొలిక్కి వస్తాయి. మీ జీవితం అభివృద్ధి బాటలో పయనిస్తుందని మీరే స్వయంగా గ్రహిస్తారు. భక్తి మరియు ఆధ్యాత్మిక పనుల కోసం మీరు సమయాన్ని కేటాయిస్తారు. పిల్లలు మరియు యువత తమ లక్ష్యాల మీద దృష్టి పెట్టి పెద్ద పెద్ద విజయాలను సాధిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు మీకు మొదటి ప్రాధాన్యతగా మారుతాయి. మీ పనుల మధ్యలో మీ కుటుంబాన్ని తగినంత సమయాన్ని కేటాయిస్తారు. బంధువులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీ మాట తీరు మరియు ఉదార స్వభావం చూసి చుట్టుపక్కల వారు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా కాలం తర్వాత మీ ఇంటికి ఇష్టమైన అతిథులు రావడం వలన మీ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఏదైనా ముఖ్యమైన విషయంకు కొరకు మీ ఇంట్లో చర్చ జరిగి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఇది చాలా మంచి సమయం. ఇప్పుడు మీరు చేసే పెట్టుబడి భవిష్యత్తులోనే మీకు అపారమైన లాభాలను తెచ్చిపెడుతుంది. ఎక్కడైనా సరే మీ డబ్బు నిలిచిపోయి ఉంటే దానికోసం ఈ 3 రోజులలో ప్రయత్నం చేయండి. కనీసం కొంత భాగమైన మీ చేతికి అందుతుంది.
మీ ధనయోగం ఇప్పుడు బలంగా ఉంది. అయితే ఈ రాశి జాతకులు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం పట్ల ఒక కొత్త శ్రద్ధ అవసరం. ఇలాగే మీరు సామాజికంగా యాక్టివ్గా ఉండే వాళ్ళతో నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి. లేదంటే అనవసరమైన అపనిందలు వచ్చే అవకాశం ఉంది. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోకండి. మరియు మీ కుటుంబ విషయాల్లో బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోండి. వాహనం నడిపేటప్పుడు మొబైల్ వాడడం అస్సలు చేయొద్దు. ఒక చిన్న పొరపాటు ప్రమాదానికి దారితీయొచ్చు. మాట్లాడేటప్పుడు మీ నోటి వెంట వచ్చే మాటలు మీ బంధాలను దెబ్బతీసేలా ఉండకూడదు. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వ్యాపారంలోనే వచ్చే ఒత్తిడిని ఇంటి వరకు తీసుకురాకండి. కొత్త వారితో వ్యవహరించేటప్పుడు సహనంగా ఉండడం చాలా అవసరం. తొందరపాటులో తీసుకున్న నిర్ణయాల వలన అసలు చెడిపోయే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు ఈ సమయంలో తొలగిపోతాయి. మూడో వ్యక్తి సహాయంతో మీ సమస్యలు పరిష్కారమై మీ మధ్య ఉన్న ప్రేమ పెరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మీ 10 రోజులలో ఒక తీపి కబురు అందబోతుంది. ఇంట్లోకి ఒక కొత్త అతిథి రాబోతున్నాడనే వార్త మీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ లేదా ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మీ బాస్ మీ పనిని మెచ్చుకుంటారు, కానీ మీ సహోద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండండి. వారు మీ వెనుక కుట్రలు పన్నే అవకాశం ఉంది. మీ ముఖ్యమైన ఫైళ్ళను జాగ్రత్తగా భద్రపరచుకోండి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలనుకునే వారి కల మీ 10 రోజులలో నెరవేరబోతుంది. మీ ఆరోగ్యం విషయానికి వస్తే అతిగా శ్రమించడం వలన నీరసం రావచ్చు. కాబట్టి సరైన ఆహారం తీసుకోవడం, విశ్రాంతి కూడా తీసుకోండి. ఈ 10 రోజులు మీ జీవితాన్ని మరో స్థాయికి తీసుకెళ్ళబోతున్నాయి. ధైర్యంగా ముందుకు సాగండి. ఈ రాశి జాతకులారా, వ్యాపారంలో మీకు భారీ లాభాలు రావడం ఇప్పుడు ఖాయం. మీ అదృష్టం ఒక్కసారిగా ప్రకాశించబోతుంది. ఈ 3 రోజులు మీకు మీ జీవితంలోని అత్యంత అదృష్టకరమైన కాలంగా నిలిచిపోతుంది. మీ తెలివితేటలతో మరియు చాకచక్యంతో పాత పరిచయాలను వాడుకొని మీరు అనుకున్న పనులను సాధించుకుంటారు. ఈ రాశివారు స్వతహాగా చాలా లౌక్యంగా వ్యవహరిస్తారు. మీలోని ఆ నేర్పరితనమే ఈ 3 రోజులలో మీ ఎదుగుదలకు ప్రమాద కారణమవుతుంది. మీ అన్నదమ్ముల బంధువుల మధ్య ఆస్తి గొడవలు లేదా ఇతర వివాదాల్లో ఉంటే అవి ఈ సమయంలో కొలిక్కి వస్తాయి. ఈ 3 రోజులలో మీ జీవితం అభివృద్ధి పదంలో సాగుతుందని మీరే స్వయంగా గుర్తిస్తారు. మీకు శుభవార్తలు వెతుక్కుంటూ వస్తాయి. ఆధ్యాత్మిక పనుల మీద మీకు ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాల కోసం మీరు సమయాన్ని కేటాయిస్తారు. ఎవరైనా గొప్ప వ్యక్తుల పరిచయం వలన మీలో కొత్త ఉత్సాహం మరియు సానుకూల ఆలోచనలు మొదలవుతాయి. ఈ రాశి వారిలోని యువత మరియు విద్యార్థులు తమ లక్ష్యాల మీద పట్టు సాధిస్తారు. మీరు వేసే ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. ఇన్నాళ్లుగా మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. కుటుంబంలోని ప్రశాంతత నెలకొంటుంది. మీ పని ఒత్తిడిలో ఉన్నా కూడా మీ కుటుంబ సభ్యులకు తగినంత సమయం కేటాయిస్తారు. ముఖ్యంగా మీ పిల్లల చదువుల విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. బంధువులతో ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. మీ మృదువైన మాట తీరు మరియు మంచి మనస్సు చూసి అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. పాత గొడవలు లేదా అపార్థాలు ఏవైనా ఉంటే వాటిని ఈ 10 రోజులలోనే పరిష్కరించుకుంటారు. మీ పిల్లలు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇంటి పెద్దల ఆశీస్సులు మీకు రక్షణ కవచంలా నిలుస్తాయి. మీ ఇంట్లోని సంతోషం వెల్లివిరుస్తుంది. ఆ రహస్య పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ రాశి జాతకులారా, మీ కుటుంబంలోని సుఖశాంతులు వెల్లివిరిసే సమయం ఇది. రాబోయే 3 రోజులలో మీ ఇంట్లో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని మీరే స్వయంగా గమనిస్తారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దడం లేదా కొత్త వస్తువులు కొనడం కోసం మీ కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్కు వెళ్ళే అవకాశం ఉంది. వృత్తిపరమైన చదువుల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులు ఈ సమయంలో గొప్ప విజయాలను అందుకుంటారు. కాబట్టి ఏకాగ్రతతో మీ చదువును మీ దృష్టి పెట్టండి. చాలా కాలం తర్వాత మీ ఇంటికి బంధువులు లేదా స్నేహితులు రావడం వలన ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అందరూ కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించి చాలా కాలంగా వేధిస్తున్న ఒక సమస్యకు పరిష్కారం కనుగొంటారు. ఆర్థికంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంది. ఒకవేళ మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది సరైన సమయం. ఇప్పుడు మీరు చేసే పెట్టుబడి భవిష్యత్తులోనే మీకు అపారమైన లాభాలను తెచ్చిపెడుతుంది. అలాగే ఎక్కడైనా సరే మీ డబ్బు నిలిచిపోయి ఉంటే లేదా ఎవరినైనా అప్పు ఇచ్చి తిరిగి రాదని ఆలోచన వదిలేసుకుంటే ఈ 3 రోజులలో మీ ప్రయత్నం చేయండి.
ఖచ్చితంగా ఆ డబ్బు కొంత భాగమైనా సరే మీ చేతికి అందుతుంది. మీ జాతకంలో ధనప్రాప్తి యోగం చాలా బలంగా ఉంది. కాబట్టి ఆర్థిక ప్రయత్నాలను ముమ్మరం చేయండి. అయితే ఇదే సమయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. మీ ఇంట్లోనే వృద్ధుల ఆరోగ్య విషయంలోనే ఆందోళన కలగవచ్చు. కాబట్టి వారి పట్ల శ్రద్ధ వహించండి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు చెడు ఆలోచనలు కలిగిన వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది. లేదంటే అనవసరమైన అపరిందలు లేదా అపార్థాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆవేశపడకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. అపరిచితులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ఈ రాశి జాతకులారా, మీకు ఇప్పుడు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అపరిచితులతో పాటు చేయాలి పెంచుకోవడానికి ఇది సమయం కాదు. అలాగే మీ ఇంటి విషయాల్లోనే బయట వ్యక్తుల ప్రమేయం లేకుండా చూసుకోండి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు మొబైల్ వాడకం వంటి పనులు అస్సలు చేయకండి. ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు ఆవేశంలో ఏదైనా మాట జారితే అది మీ బంధాలను దెబ్బతీస్తుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకొని అందరితో మర్యాదగా ప్రవర్తించండి. ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురాకండి. వ్యాపారంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా చాలా ఓపికగా ఆలోచించి అడుగు వేయండి. ఈ 3 రోజులలో మీకు ఒక ఊరట లభించబోతుంది. భార్యాభర్తల మధ్య ఏదైనా అపార్థాలు లేదా గొడవలు జరుగుతుంటే అవి ఇప్పుడు తొలగిపోతాయి. మూడో వ్యక్తి సహాయంతో మీ మధ్య ఉన్న సమస్యల పరిష్కారమై తిరిగి మీ బంధం బలపడుతుంది. ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. మీ పిల్లల ప్రవర్తన వలన అప్పుడప్పుడు మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించిన వారి నుంచి మీకు ఒక గొప్ప శుభవార్త అందుతుంది. మీ పిల్లలు సాధించిన విజయాన్ని చూసి మీరు గర్వపడతారు. మీరు వారికి ఇచ్చిన పెంపకం ఎంత గొప్పదో లోకానికి చాటి చెప్పే సమయం ఇది. ప్రేమలో ఉన్న వారికి కూడా ఇది ఒక అద్భుతమైన సమయం. మీ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్తే అది పెళ్ళి వరకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ 3 రోజులలో ఒక తీయటి కబురు అందుతుంది. మీ ఇంట్లోకి ఒక చిన్నారి అతిథి రాబోతున్నారనే వార్త మీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. ఇటు బిజినెస్ని, ఫ్యామిలీని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారు. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా సరే మీ ప్రేమ, మీ ఆశయం నెరవేరుతుంది. ఈ రాశి జాతకులారా, ఈ 3 రోజులలో మీకు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్రకు లేదా ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రయాణం వల్ల మీ బంధంలో ఉన్న పాత అపార్థాలను తొలగిపోయి ప్రేమానురాగాలు మరింత పెరుగుతాయి. మీరు పనుల్లో ఎంత బిజీగా ఉన్నా సరే మీ ఫ్యామిలీ కోసం ఖచ్చితంగా సమయం కేటాయిస్తారు. ఒక వ్యాపారం చేసేవారికి ఇది ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి. మీరు మీ బిజినెస్ విషయంలో తీసుకునే కొన్ని కఠినమైన నిర్ణయాలు భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మిషనీ యంత్రాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఈ 3 రోజులలో లాభాల పంట పండబోతుంది. ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకండి. ఇది మీకు చాలా అనుకూలమైన సమయం. ఇప్పటికే వ్యాపారంలో ఉన్నవారు తమ నెట్వర్క్ను పెంచుకోవడం ద్వారా వ్యాపారాన్ని మరింత విస్తరించగలుగుతారు. అదృష్టం మీ వెంటే ఉండడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నం సఫలమవుతుంది. ఉద్యోగం చేసేవారికి కూడా ఈ సమయం వరంలా మారబోతుంది. మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ బాస్ లేదా పై అధికారులు మీ పనితీరుని మెచ్చుకోవడమే కాకుండా మీరు ప్రమోషన్ లేదా మంచి ఇన్సెంటివ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఉద్యోగస్తుల ఒక విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని మీ తోటి ఉద్యోగులే మీ మీద కుట్ర పన్నవచ్చు. మీ వెనుక గోతులు తవ్వే అవకాశం ఉంది. కాబట్టి మీ పర్సనల్ విషయాలను లేదా ఆఫీస్ సీక్రెట్స్ని ఎవరికి చెప్పకండి. అలాగే మీ ముఖ్యమైన ఫైళ్ళను మరియు డాక్యుమెంట్లను చాలా భద్రంగా ఉంచుకోండి. మిమ్మల్ని ఏదైనా సమస్యలో ఇరికించడానికి ప్రయత్నాలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి జాతకులారా, మీ ముఖ్యమైన పత్రాలు, ఫైళ్ళ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. అది పోయే అవకాశం ఉంది లేదా ఎవరైనా వాటిని అడ్డుపెట్టుకొని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టలోకి నెట్టే అవకాశం ఉంది. కాబట్టి మీ వస్తువుల పట్ల ఒక కన్నేసి ఉంచండి. ఇక చదువుకునే విద్యార్థులకి 10 రోజులలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. మీరు రాసే పోటీ పరీక్షల్లో లేదా పై చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో విజయం మీ సొంతం అవుతుంది. ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చి ఈ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి లేదా అక్కడ ఉద్యోగం సంపాదించాలి అనుకునే వారి కల నెరవేరే సమయం వచ్చింది. ఈ 3 రోజులలో విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక శుభవార్త కూడా వింటారు.
ఆర్థికంగా మీకు కలిసొచ్చే కాలం కాబట్టి డబ్బుకు ఏమాత్రం లోటు ఉండదు. ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా, వ్యాపారంలో లాభాల ద్వారా మీకు భారీగా ధనం అందుతుంది. అయితే ఇక్కడ మీ యొక్క పొరపాటు చేసే అవకాశం ఉంది. మీ దగ్గర డబ్బు ఉంది కదా అని ఎవరికైనా సరే అప్పు ఇస్తే మీ సొంపు తిరిగి రావడం చాలా కష్టం అవుతుంది. ఆ డబ్బు ఎప్పుడు తిరిగి వస్తుంది అన్న గ్యారంటీ ఉండే తప్ప ఎవరికి బదులు ఇవ్వకండి. లేదంటే మీ సొంత డబ్బే మీకు తప్పకుండా పోయే అవకాశం ఉంది. ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండడం మీ ఆస్తిని కాపాడుకోవడానికి ముఖ్యం. ఆరోగ్యం విషయంలోకి వస్తే మీరు పడే కష్టానికి తగిన విశ్రాంతి కూడా అవసరం. పనుల ఒత్తిడి వలన మీ శరీరం అలసటకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మధ్యలో విరామం తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వాతావరణ మార్పుల వల్ల వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి. సమయానికి భోజనం చేస్తూ తగినంత నిద్రపోవడం వలన మీరు మరింత ఉత్సాహంగా పనులు చేసుకోగలరు. ఈ 3 రోజులలో మీ కోరికలు నెరవేరడానికి చేయాల్సిన పవర్ఫుల్ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి జాతకులారా, మీరు ఆరోగ్య విషయంలో ఈ 3 రోజులలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు లేదా షుగర్ వ్యాధి ఉన్నవారు క్రమం తప్పకుండా చెకప్ చేయించుకోవాలి. ప్రతిరోజు యోగా, ధ్యానం చేయడం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరిన్ని బయటి ఆహారానికి దూరంగా ఉండి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆయుర్వేద పద్ధతులు పాటించడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక ఈ 3 రోజులలో మీ అదృష్టాన్ని రెట్టింపు చేసుకునే అద్భుతమైన పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి పరిహారం ఏంటంటే, మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆయనకు సింధూరం సమర్పించండి. స్వామివారి ముందు చామంతి నూనెతో దీపం వెలిగించి మనస్ఫూర్తిగా హనుమాన్ చాలీస పఠించండి. ఇలా చేయడం వలన మీ జీవితంలోని ఆటంకాలన్నీ తొలగిపోయి విజయాన్ని దక్కుతాయి. ఇక రెండవ పరిహారం అత్యంత శక్తివంతమైనది. శుక్రవారం నాడు ఒక పీచు ఉన్న కొబ్బరికాయను తీసుకొని దానికి ఎర్రటి వస్త్రం అంటే చున్నీని చుట్టండి. ఆ తర్వాత మీ ఎత్తు ఎంత ఉంటుందో అంత పొడవున్న ఎర్రటి దారాన్ని తీసుకొని ఆ కొబ్బరికాయకు చుట్టండి. దీనిని మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి మీ మనసులోని కోరికలను మొక్కుకుంటూ దగ్గరలోని లక్ష్మీదేవి గుడిలో ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంచి వచ్చేయండి. గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఉన్న పేదవాడికి పాలు, పెరుగు లేదా బియ్యం వంటివి తెల్లటి వస్తువులను దానం చేయండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ కష్టాలను తీరిపోయే సంతోషకరమైన జీవితం మీ సొంతం అవుతుంది. మరిన్ని అద్భుత విషయాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై శ్రీరామ్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.